నమస్తే నేను ప్రియా ఈ వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం కొయ్యలరుగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానవతా కళ్యాణ మండపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి అని సదస్సులో పాల్గొన్న 6 మండలాల రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మానవతా కళ్యాణ మండపంలో ఈ రోజు రైతు సదస్సు నిర్వహించామని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల పరిష్కారం చేయని ఏడేలా ఆందోళన చేస్తామని గత అనేక సంవత్సరాలుగా గ్రీన్ ఫీల్డ్ హై భూ నిర్వాసితులు రైతులు మాకు న్యాయం చేయమని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లను వేయడం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అని సర్వీస్ రోడ్డు లేకపోతే పంట పొలాలకు రైతులు ఎలా వెళ్లి వ్యవసాయం చేస్తారని గ్రీన్ ఫీల్డ్ హైవే కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలి అని అన్నారు. గతంలో పరిహారం అడిగితే జంగారెడ్డిగూడెంలో జరిగిన సదస్సులో ఇచ్చే ఈ పరిహారం తీసుకోండి, ఆర్బిట్రేషన్ పిటిషన్ తీసుకుంటే వెంటనే పరిహారం పెంచి ఇస్తామన్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. 2013 భూశాఖ చట్టం ప్రకారం పరిహారం పెంచి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం దేవరపల్లి గోపాలపురం టి నర్సాపురం చింతలపూడి రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మానవతా కళ్యాణ మండపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన కూడా చేయడం జరుగుతా ఉన్నది. గత అనేక సంవత్సరాలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సరే గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయం జరగడం లేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు రోజులు లేదని చెప్పి చెప్తా ఉన్నది. మరి సర్వీస్ రోడ్లు లేకపోతే ఇవాళ రైతులు తమ పొలాలకి ఎట్లా వెళ్తారు? ప్రజలు తమ అవసరాలు తీర్చా ఇటు నుంచి అడ్డు కానీ లేదా హైవే రోడ్డు ఎక్కడానికి కానీ అవకాశం లేకుండా చేయడం వల్ల అటు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించాలి, సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పేసి ఇవాళ రైతుల తరఫున ఇవాళ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం చలనం కూడా కనబడట్లేదు. కాబట్టి ఈ అంశం మీద మేము భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్వహించబోతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ గతంలో పరిహారం పెంచమని అడిగితే ఆ రోజు జంగారెడ్డిగూడెంలో జరిగిన సదస్సులో మేము ఇచ్చిన పరిహారం తీసుకోండి, మీరు ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకుంటే మేము వెంటనే పరిహారం పెంచిస్తామని చెప్పారు. సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ఆర్బిట్రేషన్ లో పిటిషన్ వేసుకున్నారు, కానీ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ఇచ్చిన పిటిషన్ కూడా కొట్టివేస్తా ఉన్నారు. అంటే పరిహారం పెంచమని రైతులు అడుగుతా ఉంటే పరిహారం పెంచకుండా రైతుల నోట్ల మట్టి పడ్డే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి 2013 భూశాఖ చట్ట ప్రకారం ఇవాళ పరిహారం పెంచి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ బోరు కోల్పోయిన వాళ్ళకి బోరు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నారు. ఇవాళ ఒకవైపు భూమి ఉండి మరొక వైపు భూమి ఉండి పైప్ లైన్ లేకపోతే కనుక కింద నుంచి పైప్ లైన్ ఇచ్చి ఆ రకంగా ఆదుకుంటామని చెప్పారు. అలాగే విద్యుత్ వైర్లు ఇట్లాంటి మార్పులు చేస్తామని చెప్పారు. ఇంకా అనేక హామీలు ఇచ్చారు తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అడ్డగోలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసి ఇవాళ రైతుల ప్రజల నోట్ల మట్టి కొట్టే విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సర్వీస్ రోడ్లు ఇతర సమస్యల్ని పరిష్కరించి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు ఆదుకోకపోతే కనుక మేము చెరువు కలెక్టరేట్ కార్యక్రమాన్ని అలాగే పెద్ద ఎత్తున హైవే దిగ్బంధన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితుల సదస్సు ఏర్పాటు చేయడం గురువాయూరులో జరిగింది మానవతా కళ్యాణ మండపంలో. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2018లో కలెక్టర్ గారు వివిధ అధికారులందరూ కూడా గ్రామ సభలు పెట్టి రైతులందరూ భూములు మేము ఇవ్వము అంటే కాదయ్యా మీరు ఇవ్వండి, మీ భూములకి వాల్యూ పెరుగుతుంది, హైవే పెడితే మీ భూములని కోట్లు అయిపోతాయి, కోటి రూపాయలు అవుతాయి, వాళ్ళ పోయింది మీకు తక్కువ
అని మా అందరినీ మోసం చేశారు. మీ అందరికీ సర్వీస్ రోడ్లు ఇస్తాం, మీరు భూములు ఇవ్వండి, ఉచిత మీరు గవర్నమెంట్ రేటుకి ఇస్తే మీ భూములని ₹1,00,00,000 అవుతాయి. ఇంత అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారా? మీరు అంగీకరించబోతే ఇది ఇంకో పక్కకి వెళ్తుందని మమ్మల్ని ఆ రోజు కలెక్టర్ గారు చాలా మోసం చేశారు. మా అందరిని నమ్మించారు. మరి ఈ రోజున గ్రీన్ ఫీల్డ్ హైవే 164 కిలోమీటర్లో ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు, ఈ 164 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కావాలా? మరి అటు నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే లేదు, వాటి సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఇటు దేవరపల్లి నుంచి వైజాగ్ కలకత్తా వరకు కూడా సర్వీస్ రోడ్లు ఉన్నాయి. అంటే ఈ 160 కిలోమీటర్లు వెళ్తేనే జర్నీ జరిగిపోతుందా? అది దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కానీ, ప్రభుత్వం వారు కానీ, ఎవరైనా అధికారం ఉంచుకుని దీన్ని ఆలోచన చేయండి. ఒకసారి ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక 160 కిలోమీటర్లు వెళ్తే జర్నీ జరిగిపోతుందా? అటు ఖమ్మం నుంచి